వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రభుత్వ కానీ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన, వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వాలు ఓ పక్క చెబుతున్నప్పటికీ, సాక్షాత్తు నెల్లూరు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి మార్చిలో అటెండర్గా పనిచేస్తున్న ఓ వైద్యుడు వికృత చేష్టాలు చేపడుతూ గత కొద్ది రోజుల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతుండడంతో ఆమె పోలీసులకు, అటు ఆసుపత్రి పెద్దలకు కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విచారించలేదు. ప్రస్తుతం మనతో ఉంది. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ నేను 2022 ఫిబ్రవరి 7వ తారీఖు మార్చరీ అటెండర్‌గా విధుల్లోకొచ్చాను. అప్పటినుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నేను జాయిన్ అయ్యేటప్పుడు గూడా డాక్టర్ ప్రముజులు సురేష్ సార్ గారు అసిస్టెంట్‌గా ఉన్నారు. తర్వాత ప్రమోషన్ మీద ఒంగోలు ఎళ్ళడం జరిగింది. ఒక 8 మంత్స్ నుంచి మళ్ళీ సార్ నెల్లూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సార్ నెల్లూరుకొచ్చాక ఒక 4, 5 మంత్స్ నుంచి నాతో మిస్‌బిహేవ్ చేస్తున్నారు. ఎందువల్లంటే నాకు ఇంట్లో ఎవరుండరు. మా అమ్మగారు ఒక 1 ఇయర్ ముందు ఎక్స్‌పైర్ అయ్యారు. నాకు అన్‌మ్యారీడు. నేను పెళ్ళవ్వలేదు. అప్పటినుంచి విసిరాగట్టే రూమ్‌లోకొస్తారు. భుజాల మీద చేతులేయడం. ఎందుకంటే చాలామంది నన్నడిగారు. ఏమంటే "అన్ని రోజులు ఎందుకు గమ్ముగా ఉన్నావు?" అది ఇది అని. నేను ఒక అటెండెంటు. నేను ఒక డాక్టర్‌తో తలపడే స్థాయి నాది గాదు. బయట మిస్‌యూజ్ చేస్తుంటే బయటకొచ్చి చెప్పడానికి గూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మనమున్నాం. బయటకొచ్చి నేను చెప్తే అందరూ రివర్స్ మళ్ళీ నా మీదే "ఇన్ని రోజులు ఎందుకు గమ్ముగా ఉన్నారు?" అది ఇది అని జెప్పి రివర్స్ నా మీదే అడుగుతున్నారు. నాకెవ్వరూ లేరు. నేను మంచి బట్టలేసుకొస్తే, "నీకవసరమా ఈ బట్టలు? నీకెందుకు?" అది ఇది అని అడుగుతున్నారు. అసలు సార్ ఎలా మాట్లాడుతున్నారంటే, "నీకెందుకు? నువ్వు మాలదానివి. నిన్ను నేను చూసుకుంటాను గదా! నా ఫ్యామిలీ ఇక్కడ అసలుండరు." సార్ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉంటారు. సార్ ఒక్కరే కోవూరులో ఉంటారు. "నాకెవ్వరు లేరిక్కడ. నిన్ను నేను జూసుకుంటాను. నువ్వసలు జాబ్ గూడా చేయాల్సిన అవసరం లేదు" అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద నేను నా కొలీగ్స్‌కి చెప్పడం జరిగింది. మేమందరం కలిసి సార్‌ని అడిగాము. సార్ ఎందుకు ఆ అమ్మాయితో నేనసలు జాబ్ మానేయాలనుకున్నాను. ఆ విషయం గురించి నేను మా కొలీగ్స్‌కి చెప్పాను. ఇట్లా వాళ్ళందరూ మేము నలుగురం కలిసి అడిగాం. సార్ ఆ అమ్మాయి జాబ్ మానేస్తదంట. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అని అడిగితే, అసలు దానికేందిరా నేను సమాధానం చెప్పేది. అదేం పనులు చేయకుండానే ఇక్కడి దాకొచ్చి మార్చురీలో పని చేస్తుందా? అన్నీ ఇడిచిపెట్టినోళ్ళే గదా! మార్చురీలో చేస్తారని చాలా అసలు నేను చెప్పుకోలేని విధంగా సార్ మాట్లాడుతున్నారు. కనీసం నేను 26 తారీఖు మా హెచ్ఓడి గారికి, మా సూపరింటెండెంట్ గారికి, మా ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు మా హెచ్ఓడి గారు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమన్నారు. నేను 26 తారీఖు దర్గామిట్ట పిఎస్ సిఐ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. పీజీఆర్ఎస్‌లో గూడా పెట్టాను. కానీ ఇంతవరకు ఏం జరిగింది? ఏమి అని ఏ అధికారి నా విషయంలో విచారించలేదు. ఇప్పుడు మేమిన్ని రోజులు గమ్ముగా ఉండడానికి కారణం గూడా అతని అధికారి. ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తుల మీదే పడతారు గాబట్టి నేను ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఇంక నా వల్ల కాక నేను ఈరోజు బయటికి రావడం జరిగింది. అతనొచ్చేసరికి నేను కుర్చీలో కూర్చోంటే లేసి కింద కూర్చో అంటాడు. అసలు ఇప్పుడు లోపల ఏం చేసేవాడు? మీ పట్ల అతను వికృత చేష్టలు ఏం చేసేవాడు? మామూలుగా విస్రా కట్టాలి సార్. విస్రా అంటే పాయిజన్ కేస్ అయితే ఆర్గాన్ తీసి పెడతాం. ఆల్కహాల్ ఉంటే తీసి పెడతాం. అవి అందరు డాక్టర్లు ఆఫ్టర్ 1 వీక్ తర్వాతో, 5 డేస్ తర్వాతో డిస్పాచ్ చేస్తారు. అతనేం చేస్తారంటే కేస్ అయిపోగానే డిస్పాచ్ చేసేయాలని చెప్పేసి అవతల ముగ్గురు వ్యక్తులున్నారు. మనోజు, సుధీరు, శైల. వాళ్ళెవరిని పిలవరు. నన్నే పిలుస్తాడు. పిలిచి "రా విస్రా ప్యాక్ చేయాలి రా" అని విస్రా రూమ్‌లోకి పిలిచి అట్లా చేతులేస్తాడు. "ఎందుకు సార్" అంటే, "నీకెవరున్నారు? ఎవరు లేరు. నేను జూసుకుంటాను గదా! ఫైనాన్షియల్‌గా గూడా నేను జూసుకుంటా. నీకెందుకు? అసలు నువ్విక్కడ జాబ్ మానేసేయి" అంటున్నాడు. హ్మ్. ఏం జేయాలి? మీరే అంటే చెప్పండి. ఈ విషయం మీద మీరు ఆసుపత్రి సూపరింటెండెంట్ గాని, పోలీస్ కంప్లెయింట్ చేశారా? ఆ! ఆల్రెడీ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను. మా హెచ్ఓడికి గూడా చెప్పాను. హ్మ్. అసలు ఏంటంటే ఇంత దూరం రావాల్సిన పరిస్థితి ఏందంటే, హ్మ్. ఒక నేను పేరైతే చెప్పను. ఒక హెడ్ కానిస్టేబుల్ సమక్షంలో మా సూపరింటెండెంట్ గారి కార్యాలయంలోనే తను మా సాయి చూసి, "ఆ సిగ్గులేని మొహాలు వాటికి సిగ్గు, శరం గూడా లేవు. అది జూడు ఎట్ట నిలబడుకోందో" అని జెప్పి ఒక అధికారి ముందే నన్ను తిట్టడం జరిగింది. ఒక హెడ్ కానిస్టేబుల్ నేను అతని పేరు చెప్పను.
ఒక కార్యాలయంలోనే అట్లా ప్రవర్తించాడు అంటే మాటకొస్తే అసలు తను అడిగే విషయాలు నేను ఒక మీడియా ముందు కూడా ఆడపిల్లగా నేను చెప్పలేకపోతున్నాను. ఎవరు బట్టినా ఇప్పుడు హెచ్ఓడి ఏం చేశాడు చెప్పాడు? హెచ్ఓడి గారు సూపరింటెండెంట్కి ఫార్వర్డ్ చేశారు. హెచ్ఓడి గారు ఏమన్నారంటే కంప్లైంట్ తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. నేను పోలీస్ స్టేషన్లో కూడా 26వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాను. కానీ సిఐ గారు అతన్ని పిలిచి కానీ నన్ను పిలిచి కానీ కూర్చోబెట్టి ఎటువంటి విచారణ చేయలేదు. ఇప్పుడు ఒకటి అంటే మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మీ మీద నిందలు వేస్తున్నారా ఏమైనా? వేస్తున్నారు. ఎందువల్లంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు గమ్ముగా ఉన్నారు, తను చాలా హానెస్ట్. ఇప్పుడు హానెస్ట్ అనేది అది వేరే. నేను హానెస్ట్ గురించి నేను మాట్లాడడం లేదు, ఇది వేరే. ఇది లేదంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని. నేను సార్ నిజాయితీ గురించి నేను మాట్లాడలేదు. సార్ చాలా నిజాయితీ పరులు, కావాలని అమ్మాయి ఇట్లా అలిగేషన్ చేస్తుంది, ఒక ఆడపిల్ల నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారని ఎవరొచ్చి బయటకు వచ్చి చెప్తారు? అంటే చెప్పడం కూడా ఈరోజు నా తప్పు అయిపోయింది. ఇప్పుడు సార్ చాలా నిజాయితీ పరులు కదా, సారు ఇన్లీగల్గా ఏమేం చేస్తారో మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాళ్ళతో మేము తలపడే స్థాయి కాదు. నేను దాని గురించి మాట్లాడను. కేవలం నాకు కావాల్సిన న్యాయం అతని పైన కేసు కట్టాలి. ఈ విషయం మీద నన్ను కనీసం ఒక 100 సార్లు కులం పేరుతో తిట్టాడు. ఒక 100 సార్లు నీకెవరు లేరు, నేను చూసుకుంటా, వచ్చి నాతో ఉండు. ఇక్కడ మానేసి అతను కోవూరులో హాస్పిటల్ ఉంది, ఇక్కడ మానేసి నేను అక్కడ కోవూరులో హాస్పిటల్లో పనిచేయాలంట. అతనికి ప్రైవేట్ క్లినిక్ ఉంది, అక్కడికి వచ్చి పని చేయమంటాడు. ఇది పరిస్థితి. అంటే తల్లి గత కొద్ది రోజుల కింద చనిపోవడం జరిగింది. అయితే ఎవరు లేరు, ఒంటరిగానే ఉంటుంది. అయితే తోటి డాక్టర్ ఆమెని మానసికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు నీకు అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా నేను చూసుకుంటా, నా కోరిక తీర్చమంటూ కూడా అతను వేధిస్తూ వస్తున్నాడు. అయితే ఈమె హెచ్ఓడితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెంటనే అతని మీద చర్యలు చేపట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. వీడియో ప్రీతితో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.